అప్పుడు నేను చూసిన ఇందాక అడ్డ తిరుగుతా ఉంటే చూసిన నేను బాగున్నావు. వచ్చేసావే లైన్లోకి వచ్చేసావే చిమ్మ చీకటికున్నా. హే గైస్, వెల్కమ్ బ్యాక్ ద క్యూట్ బై శివ ఛానల్. సో గైస్, మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ యాప్ గురించి తీసుకొచ్చాను. అదేంటంటే బిగ్ మనీ యాప్. ఈ యాప్ ఏంటంటే ఆన్లైన్ డిజిటల్ లాటరీ యాప్ అన్నట్టు. సో ఇందులో ఏంటంటే మనము కోటీశ్వర్లు అవ్వచ్చు, లక్షల అధికారులు అవ్వచ్చు. ఎట్లా అనుకుంటున్నారా? ఏంటంటే ఈ యాప్లో మనము కేవలం టికెట్ కొనుక్కోవాలి. సో ఏంటంటే ఇప్పుడు మనము ఇందులో 3 స్టెప్స్ ఉంటాయి. గోల్డ్, సిల్వర్, బ్రోనేజ్ అని ఈ కలర్స్ మీద మనము టికెట్స్ కొనుక్కోవాలి. 5 రూపాయల నుంచి 5,000 దాకా ఉంటుంది. సో ఇందులో టికెట్ కొన్న తర్వాత మన లక్ బాగుంటే మనం విన్ అయితే మనకు డబ్బులు వస్తుంది. సో ఇందులో ఏంటంటే వీక్లీ కంటెస్టెంట్ జరుగుతుంటుంది. సో ఎవరు విన్ అయ్యారని వీక్లో అనౌన్స్మెంట్ జరుగుతుంటుంది. సో మీరు విన్ అయ్యారా లేదనేది ఈ యాప్లో వెళ్ళి మనం డైరెక్ట్ చూసుకోవచ్చు. సో చాలా జెన్యూన్ యాప్. ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నాం. ఎలా అంటే మనం క్రోమ్లో కానీ గూగుల్లో కానీ వెళ్ళాలి. లేదంటే కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ పెట్టాను. ఆ లింకుని కూడా మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో చాలా జెన్యూన్ యాప్. ఎలాంటి ప్రాబ్లం అనేది రాదు. చాలా ఈజీగా డిపాజిట్ చేసుకోవచ్చు, విత్డ్రా కూడా చేసుకోవచ్చు. సో ఏంటంటే ఒక రిఫరల్ కోడ్ మీరు యూజ్ చేస్తే మీ అకౌంట్లోకి 50 రూపాయలు డిపాజిట్ అవుతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, కింద లింక్ పెట్టాను, డౌన్లోడ్ చేసుకొని మనం వీడియో స్టార్ట్ చేద్దాం. ఆల్రెడీ ఉందా? బ్రదర్ కొంచెం పక్క జరగవా? హాయ్. ఒక్క నిమిషం ఎవరొద్దు, ఏమండి కూర్చోండి అన్న. ఎవరొద్దనా? ఎవరినైనా కూర్చోండి. అమ్మ ఎవరొద్దు అంటే నార్మల్గా సరదాగా బాగున్నావు కదా దోస్తులు. నాకు ఎవరు ఫ్రెండ్స్ లేరు, అందుకే వచ్చిన. అంటే దోస్తాన చేసుకోనికి వచ్చిన. బ్రదర్ నువ్వు ఇటు రావచ్చరా? అంటే నాకు భయం వస్తుంది అమ్మాయి పక్కన కూర్చుంటే. ఇక్కడ దేరం ఉంటే మస్తు కూర్చోరే. భయం ఓకే. అక్కడ పిలుచురాబో. అదే నువ్వు కూర్చో, నువ్వు వెళ్ళు బ్రో. నువ్వు కొంచెం అటు జరగవా? కంఫర్ట్గా కూర్చొని మాట్లాడదాం. ఫ్రెండ్షిప్ చేసుకుందాం బ్రో. నా పేరు దోస్తాను. హాయ్. శంకర్ మనీ. అంకిత్. హాయ్ బ్రో. శంకర్ మనీ. సాయి. ఓం సాయి. ఓకే. హాయ్. అరే ఆగు, ఎందుకు నవ్వుతున్నావు? అంటే నార్మల్గా ఇక్కడ పరిచయం అంటే మీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా ఇద్దరు పక్కన, భయం ఎందుకు? ఇప్పుడు నన్ను కూడా తెలుసుకో. హాయ్ బ్రో, నా పేరు శంకర్ మనీ. వెంకట్. ఓకే వెంకట్. హాయ్. మస్తు నువ్వు అయితే. ఓకే. ఇప్పుడు లేనులే కానీ హాయ్. అంటే అప్పుడు నేను చూసిన ఇందాక అడ్డ తిరుగుతా ఉంటే చూసిన నేను బాగున్నావు. అయ్యా నేను జస్ట్ బ్రదర్ కాదు బ్రో, బాగున్నావు మంచిగా. నీ పేరేంటి? తేజు బాగుంది. తేజ్. శంకర్ మనీ. ఇప్పుడు తన యాడ్ అయిపోతా లైఫ్లో. శంకర్ మనీ తేజ్ అని పెట్టుకుంటా. అంటే ఇక్కడ ప్రాపర్ ఎక్కడ అంటే పర్లేదు కదా ఫ్రెండ్స్? ఓకే కానీ మాది అచ్చంపేట. మీకు తెలియదులే కానీ. థ్యాంక్ యూ. అమ్మాయి చెప్పట్లేదు. మహబూబ్నగర్ డిస్టిక్, అచ్చంపేట మండలం, ఉప్పునందుల, కాంసాన్పల్లి తండా మాది. అంతా తెలియదు. ఇంకేమైనా పిన్ కోడ్ ఇంకేమైనా కావాలా? ఓకే. టెన్షన్ పడుతున్నావు ఇది? లేదు కదా. ఎంత క్యూట్గా ఉన్నావు తెలుసాను. అంటే సరదాగా మాట్లాడడానికి వచ్చా. అంటే ఇటు నా వైపు చూడ ఒకసారి. అయ్యో బాబోయ్, నేను తప్పుగా ఏం మాట్లాడలేదు బ్రో. నచ్చింది అమ్మాయితో సిస్టర్
నచ్చిన అమ్మాయితో మాట్లాడవచ్చు కదా, చూడు మాట్లాడవచ్చు కదా బ్రో. తెలీదు. అరే తప్పేముంది, అరే మన మనుషులతోనే మాట్లాడుకోవచ్చు కదా. నేను అంత ఇంత కలుపును మస్తు కలుపుతా, నువ్వు అంటే నీకు నచ్చుద్ది, కాసేపు ప్రపోజ్ చేసుకుంటా నీకు. నాకు నచ్చుద్ది, నేను ప్రపోజ్ చేసే విధానము ఇంప్రెస్ చేస్తాను, ఒక 5 నిమిషాలు టైం అంటున్నా. అంటే గంట తర్వాత, 2 గంటల తర్వాత, 3 గంటలు, 4 గంటలు. ఇందాకనే ఒక ఇన్సిడెంట్ జరిగింది, మస్తు భయపడుతుంది. ఓకే సారీ. సరే సరే ఏం చెప్తాడు కదమ్మా, సరే చెప్పు. అరే నేను అందరిలాగా వచ్చి ఏదో ఒకటి నువ్వు అంటే ఇష్టం నాకు, ఐ లవ్ యూ అని చెప్పను. నువ్వు అంటే ఇష్టం అనే చెప్తా, ఐ లవ్ యూ ఉంటా అంతే. నేను కొంచెం డిఫరెంట్, అంటే మంచోని చాలా మా ఊళ్ళో. అరే ఆగరా, ఏం చెప్తాడు ఇప్పుడు? నాకు మీరు ఇట్లా చూసి పెళ్లి చూపులకు వచ్చినట్టే ఉంది నాకు. ఇట్లా ఉన్నారు వీళ్ళతో. తెలియదు ఎవరు. చచ్చిపోయేలా ఉన్నా తెలుసా. అంటే నేను అప్పటి నుంచి చూస్తున్నాను, నువ్వు భయపడకు. ఇందాక సో వీళ్ళ బ్రదర్ ఎవరో సంథింగ్ ప్రపోజ్ చేశారన్నారు కదా, ఆ భయంతో నీకేం చెప్పట్లేదు అని. అంటే నాకు నచ్చావు, నేనేం ఇబ్బంది పెట్టాను, జస్ట్ నాతో మాట్లాడు, నన్ను చూడు చాలు. నేను ఎక్కడైనా నీకు నెగిటివ్గా అనిపిస్తే నేను వెళ్ళిపోతా పక్కకి. ఇటు చూడు, ఎవరు ఫ్రెండ్సా? అందరు ఫ్రెండ్సేనా? నేను ఎంత బాయ్ ఫ్రెండ్. అప్పుడైతే నువ్వు ప్రొడ్యూసర్ని తీసుకురా, నేను హీరో, తన హీరోయిన్. అయిపోయి ఇంకేంది, నేను హీరో, ఆమె హీరోయిన్. అవును సరిపోయి, నువ్వు ప్రొడ్యూసర్ అనుకో. తేజు మాతో మాట్లాడు, నేను అమ్మాయిలతో మాట్లాడతాను. చెప్పు. తేజు చూడు ఒకసారి. తేజు యాక్చువల్లీ వద్దు, భయపడుతున్నావు నువ్వు, నాకు భయం వేస్తుంది. నువ్వుంటే నాకు చాలా ఇష్టము. ప్రాంక్ చేయడానికి వచ్చినా నీ మీద. ఏదోలే మీ మీద ప్రాంక్ చేయమని చెప్పారు. ఈ పక్కన నువ్వు కూర్చున్న వాళ్ళు మీ వాళ్ళు ఉన్నారా, వీళ్ళే నీ మీద ప్రాంక్ చేయమని అన్నారు. సో యాక్చువల్లీ అక్కడ కెమెరా సెట్ చేసిన, అటు చూడు ఒకసారి. భయపడకు. అప్పుడు అంతకుముందు ప్రపోజల్స్ నాకు తెలియదు, అది నువ్వు ఇలా స్టాచ్యూలాగా కూర్చుంటే నాకు భయం వేస్తుండే, అందుకే చెప్తున్నా నేను. తేజ్ ఇప్పుడైనా చూడ ఒకసారి నా వైపు, ఇప్పుడైనా చూడ. ఇలా ప్రాంక్ ఇది ఒక చూడు, కెమెరా ఉంది అక్కడ చూడు. అమ్మ బాబాయ్ చూడు, అక్కడ కెమెరా ఉంది, హాయ్ చెప్పు ఒకసారి. వీడు నన్ను తీసుకొచ్చింది వీడు. తేజు అంటే ఎట్లా తేజు సింగిలేనా? నాకు మొన్ననే బ్రేకప్ అయిపోయింది, ప్రామిస్ బ్రేకప్ అయిపోయింది. అంటే చాలానే చేసిన తన కోసము. లేదు నిజమే ఇది, కానీ బాధేస్తుండే నాకు. చూడవా నా వైపు ఒకసారి, చూసే ఆనందపడు. అంటే చూడు, ఏం కాదు, సరదాగా ట్రై చేస్తా. చూడవా ఇటు.
థ్యాంక్ యూ తేజు.